అందరికీ నమస్కారం. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి? ఉత్తరాయణ పుణ్యకాలానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయంపై మాట్లాడుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎవరైతే స్నానం చేయరో అలాంటి వారు 7 జన్మాలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. అయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనం ఆరంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు ప్రయాణిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను, వేదజననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను, సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను, సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పదచలనం చేయడం వలను ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావించారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఒకవైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని, సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేల్కొంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన